నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. పశ్చిమాసియాలో మునుపెన్నడూ లేనంతగా యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఇరాన్ మధ్య మాటల యుద్ధం ఇప్పుడు క్లైమాక్స్ కు చేరుకుంది. హార్ముజ్ జలసంధిని తెరవడానికి ట్రంప్ ఇచ్చిన 48 గంటల గడువు ముగుస్తున్న వేళ ఇరాన్ ఊహించని రీతిలో రివర్స్ వార్నింగ్ ఇచ్చింది. తన దేశ మౌలిక సదుపాయాలపై ఒక్క దాడి జరిగిన అమెరికా మిత్ర దేశాల ఆర్థిక సామ్రాజ్యాన్ని బూడిది చేస్తామని ఇరాన్ ప్రకటించింది. ప్రపంచ దేశాలను వణికిస్తున్న ఈ లేటెస్ట్ డెవలప్మెంట్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం. అగ్రరాజ్యం అమెరికా వర్సెస్ ఇరాన్. ఇప్పుడు యుద్ధం కేవలం క్షిపణులకి పరిమితం కాలేదు, అది ప్రత్యర్థుల మనుగడకే ప్రశ్నార్థకం చేసే స్థాయికి చేరుకుంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదికగా ఇరాన్ కు అల్టిమేటం జారీ చేశారు. ప్రపంచ చమురు రవాణాకు జీవనాడి లాంటి హార్ముజ్ జలసంధిని 48 గంటల్లోగా ఎటువంటి ఆంక్షలు లేకుండా తెరవకపోతే ఇరాన్లోని విద్యుత్ కేంద్రాలను నేలమట్టం చేస్తామని ట్రంప్ భీకర హెచ్చరిక జారీ చేశారు. చమురు ధరలు ఆకాశాన్ని తాకుతూ ఉండడంతో స్వదేశంలో వస్తున్న ఒత్తిడికి తలొగ్గిన ట్రంప్ ఈసారి నేరుగా ఇరాన్ ఇంధన వనరులపైనే గురిపెట్టారు. అయితే ట్రంప్ వార్నింగ్ కు ఇరాన్ ఏమాత్రం బెదరలేదు కదా. అంతకు మించిన రేంజ్ లో స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. అమెరికాకు ఇదే తమ చివరి హెచ్చరిక అంటూ ఇరాన్ విదేశాంగ శాఖ సంచలన ప్రకటన చేసింది. తమ దేశ మౌలిక సదుపాయాలపై అమెరికా ఒక్క అడుగు వేసినా దాని పరిణామాలు ఊహకు అతీతంగా ఉంటాయని తేల్చి చెప్పింది. కేవలం అమెరికానే కాదు, గల్ఫ్ ప్రాంతంలో అమెరికాకు సహకరిస్తున్న మిత్ర దేశాల ఆర్థిక మూలాలపై దాడి చేస్తామని ఇరాన్ బాంబు పేల్చింది. మరి ముఖ్యంగా ఆయిల్ రిగ్గులు, ఎల్పీజీ, ఎల్ఎన్జీ ప్లాంట్స్ మాత్రమే కాదు, ఐటీ నెట్వర్క్స్, నీటి శుద్ధి కేంద్రాలను కూడా ధ్వంసం చేస్తామని ఇరాన్ ప్రకటించడం ప్రపంచ దేశాలను ఆందోళనకు గురి చేస్తుంది. నీరు, విద్యుత్, గ్యాస్ సరఫరా వ్యవస్థలను టార్గెట్ చేయడం అంటే మొత్తం అరబ్ ప్రపంచాన్ని అంధకారంలోకి నెట్టడమే. ఇరాన్ ఈ లాస్ట్ వార్నింగ్ తో గల్ఫ్ దేశాల్లో ఒక్కసారిగా ఉత్కంఠ రేకింది. ట్రంప్ ఇచ్చిన 48 గంటల గడువు ఇప్పటికీ టిక్ టిక్ మంటూ గడిచిపోతుంది. ఒకవేళ అమెరికా వైమానిక దాడులకు దిగితే ఇరాన్ తన క్షిపణి శ్రేణిని అమెరికా స్థావరాల వైపు మళ్లిస్తుందా, లేక మిత్ర దేశాల ఆర్థిక వ్యవస్థలను కుప్పకూలిస్తుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఏది ఏమైనా అగ్రరాజ్యం వర్సెస్ ఇరాన్ పోరులో ఇప్పుడు అంతిమ ఘట్టం మొదలైంది. యుద్ధం గనక సంభవిస్తే అది కేవలం 2 దేశాల మధ్య కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకే చరమ గీతం పాడేలా కనిపిస్తోంది.